నమస్తే మన ఊరు మన వార్తలకు స్వాగతం నేను సునీల్ చేపల బుట్టలో మొసలి రష్యన్ భక్తుల శాంతి హోమం నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ హల్చల్ ములుగు జిల్లాలో పెద్ద పులి పాదముద్రల గుర్తింపు ఇలాంటి మరిన్ని తాజా విశేషాలను మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం ఎయిమ్స్ లో వైద్య విద్య పూర్తి చేసిన యువ డాక్టర్లు ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నారు రాష్ట్రపతి మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సేవలు మన దేశంలోనే ఉండటానికి డాక్టర్ల కృషి కారణమన్నారు రాష్ట్రపతి యువ డాక్టర్లు సేవ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ఆమె పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదాహరణ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీచర్గా ప్రస్థానం ప్రారంభించి దేశానికి రాష్ట్రపతి అయ్యారన్నారు స్నాతకోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి మంగళగిరిలోని ఎయిమ్స్ దేశంలోనే అత్యుత్తమ సంస్థగా ఎదుగుతుందన్నారు ఇక్కడ 10 రూపాయలకే వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు ఎయిమ్స్ లో వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది విద్యార్థులు పోస్ట్ డాక్టోరల్ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు రాష్ట్రపతి ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పేశారు వైసీపీ నేత ఆళ్ల నాని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రేపు టీడీపీలో చేరనున్నారు అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరడం ఏలూరు టీడీపీ క్యాడర్ ఏమాత్రం ఇష్టం లేదని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరు టీడీపీ కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు చాలా నష్టపోయారన్న ఎమ్మెల్యే పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు గత 2 నెలలుగా మరి ఏదైతే ఆళ్ల నాని గారు మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుందో దానిలో భాగంగా మరి కార్యకర్తలందరూ కూడా మరి ఆవేశంగా అంటే అంతకుముందు జరిగిన పరిణామాలలో చాలా ఆవేశంగా ఉండటం జరిగింది దాన్ని మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని గారిని జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి రేపు జాయినింగ్ కి మరి ఏర్పాటు చేయడం నాతో మాట్లాడించడం నేను కూడా వాళ్ళతో మాట్లాడటం నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది ఇక పుట్టపర్తి మున్సిపాలిటీలోని యనుములపల్లి హరిహర క్షేత్రంలో శాంతి హోమం నిర్వహించారు రష్యన్ భక్తులు రష్యా యుక్రెయిన్ యుద్ధం త్వరగా ముగిసిపోయి ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొలాలని ఈ శాంతి హోమం నిర్వహించారు 11 మంది వేద పండితులు హోమంతో పాటు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు దాదాపు 2.5 సంవత్సరాలుగా జరుగుతోన్న ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు ఆస్తులు సర్వం కోల్పోయారని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పక్క దేశాలకు వలసలు వెళుతున్నారని రష్యన్ దేశస్థులు జ్యోతి లిలియా ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ సత్యసాయి బాబు చేసినటువంటి బోధనలతో తాము 2005 నుంచి తాము ఇక్కడికి వస్తున్నామన్నారు భారతీయత సనాతన ధర్మం హిందూ సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల తమకు ఎనలేని అభిమానమని వారు చెప్పారు ప్రపంచ శాంతికి మానవాళి సుఖశాంతులకు యజ్ఞ యాగాదులు ప్రాప్తిని కలిగిస్తాయని అపారమైన విశ్వాసంతో సత్యసాయి సంకల్ప బలంతో యజ్ఞాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది దీంతో వైజాగ్ బీచ్ లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి అలల తాకిడికి విశాఖ వైఎంసీఏ దగ్గర తీర ప్రాంతం కోతకు గురవుతోంది కురుసుర మ్యూజియం నుంచి వైఎంసీఏ వరకు తీరం కోతకు గురైంది 10 ఏళ్ల క్రితం కూడా 2 సార్లు బీచ్ రోడ్డు కోతకు గురైంది తీరం నుంచి సముద్రంలోకి నీటి మట్టానికి 3 మీటర్ల లోతున 120 మీటర్ల పొడవు 20 నుంచి 30 మీటర్ల వెడల్పుతో ఒక నిర్మాణం చేపట్టాలని దీనివల్ల అలల తీవ్రత తగ్గుతుందని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం చేసినా దానికి కార్యరూపం దాల్చలేదు దీంతో తీరం కోతకు గురవుతోందని స్థానికులు తెలిపారు మేడ్చల్ జిల్లా కుక్కట్పల్లిలోని కాముని చెరువుని సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులతో కలిసి ఆయన కాముని చెరువును పరిశీలించారు ఇక భవిష్యత్తులో చెరువులను కుంటలను కబ్జాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చెప్పారు హైడ్రా ఏర్పాటుకు ముందు ఉన్నటువంటి కట్టడాలను కూల్చబోమని చెప్పారు హైడ్రా పేరుతో భయాందోళనకు గురి చేస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు రంగనాథ్ మూసాపేట ఏరియాలో ఇక్కడికి హైడ్రా బృందమును అట్లానే హెచ్ఎండి అధికారులు ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ స్థానిక రిక్వెస్ట్ల మీద ఈ చెరువును ఎంక్రోచ్ అవుతుందనేటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ అంతా కూడా చూసాము హెచ్ఎండిఏ ఈ కాముని చెరువును కూడా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఏదైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ అంటే కొంత ఈ డెబ్రీ ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి డంప్ చేస్తున్నట్టు ఇది క్లియర్ గా ఎంక్రోచ్ అవుతూ దీని ఒక గుడి అనేటటువంటి ఒక కవర్ తీసుకొని అక్కడ కూడా అల్లరి కూడా చేస్తున్నట్టు కూడా ఇక్కడ కంప్లైంట్స్ వచ్చినాయి సో ఇక్కడ స్థానికులు కూడా చెప్పాం గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు కానీ ఇక మీద
అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఉప్పల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. గిరిజనులకు అండగా తమ పార్టీ ఉంటుందన్నారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించారని, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా తాము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని ఆర్మూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూజా నరేందర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన వినతిపత్రం అందజేశారు. లగచర్ల రైతుల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 5.9 డిగ్రీలు, బేలలో 6.3, ఆర్లీటీ 6.3, అలాగే పెంబి 6.7, జైనద్లో 6.4, పొచ్చరలో 6.9, కెరామెరి 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చల్లటి ఈదురుగాలులతో చలి బీభత్సంగా ఉంది. దీంతో పాఠశాల టైమింగ్స్ మార్చాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడపాలని వారు కోరుతున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జగిత్యాల జిల్లాలో దొంగలు చెలరేగిపోయారు. ఓ ప్రయాణికురాలి నుంచి 40 తులాల బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. జగిత్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన మిట్టపల్లి జలజ, రవీంద్రారెడ్డి దంపతులు ఇటీవల బ్యాంకు లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలను బంధువుల శుభకార్యం కోసం ఇంటికి తీసుకెళ్లారు. వాటిని బ్యాంకులో భద్రపరిచేందుకు ఆర్టీసీ బస్సులో వెళ్లగా మహిళ బ్యాగు కింద భాగాన్ని దొంగలు కట్ చేసి బంగారాన్ని చోరీ చేశారు. దీంతో జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మిట్టపల్లి జలజ, రవీంద్రారెడ్డి దంపతులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ హల్చల్ చేశారు. ప్రోటోకాల్ ఆఫీసర్ అంటూ దౌర్జన్యం చేశారు. హైదర్గూడ శ్రీ వెంకటేశ్వర కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో 20 రోజుల కోసం ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నాడు. అయితే 20 రోజుల గడువు ముగిశాక ఫ్లాట్ ఖాళీ చేయాలని యజమాని కోరగా తాను ప్రోటోకాల్ ఆఫీసర్నంటూ అతడిని చితకబాదాడు. యజమానిని ఇంట్లోనే బంధించి విచక్షణారహితంగా చితకబాదినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. అతడి వద్ద స్టేట్ ప్రోటోకాల్ స్టిక్కర్ ఉన్న బెంచ్ కారు ఉందని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని గౌరారం వాగు వద్ద పెద్దపులి అడుగులను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. గత 10 రోజుల నుంచి జిల్లాలోని నూగురు, వెంకటాపురం మండలం బోధాపురం అడవుల్లో పెద్దపులి సంచరిస్తోంది. తాజాగా గోదావరి నది దాటి మంగపేట మండలం చుంచుపల్లి అడవుల్లోని రాళ్ల గుంపు మీదుగా తాడ్వాయి అడవుల్లోని పెద్దపులి ప్రవేశించినట్లు, పెద్దపులి పాదముద్రలు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. తాడ్వాయి మండలంలోని చౌలేడు, కేశవపురం అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు చెప్పారు. తాడ్వాయి మండలంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. వెల్కమ్ బ్యాక్. సోషల్ మీడియా పోస్టుల కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని ఇవాళ పోలీసులు ప్రశ్నించారు. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు రాఘవరెడ్డి హాజరయ్యారు. వర్రా రవీంద్రారెడ్డితో జరిగిన చాటింగ్ పై ఆరా తీశారు. అయితే విచారణకు రాఘవరెడ్డి సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. చాటింగ్ పై ప్రశ్నిస్తే తమ మొబైల్ పోయినట్లు రాఘవరెడ్డి తెలిపారని పోలీసులు చెప్పారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాంపల్లిలో చేపల కోసం పెట్టిన బుట్టలో 6 కేజీల బరువున్న ఓ మొసలి చిక్కింది. చేపల బుట్టలో మొసలిని చూసిన మత్స్యకారుడు భయభ్రాంతులకు గురయ్యాడు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సునీత మొసలిని స్వాధీనం చేసుకుని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వదిలిపెట్టారు. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సునీత తెలిపారు. విశాఖలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో విశాఖ సిపి కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో మాజీ ఎంపీ హర్షకుమార్ కొడుక్కి జాయ్ జెమ్మిమాకు ఉన్న పరిచయాలపై విచారణ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే 4 కేసులు నమోదు చేశామన్న ఆయన 10 మందికి పైగా బాధితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న జాయ్ జెమ్మిమాతో పాటు వేణురెడ్డి, కిషోర్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో మరో 3 గుర్తించామని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని సిపి తెలిపారు. జాయ్తో అవినాష్ బెంజ్మన్ అనే వ్యక్తికి ఉన్న సంబంధాలపై కూడా విచారణ కొనసాగుతోందని విశాఖ సిపి అన్నారు.
మెసేజ్ వచ్చింది మన అందరికీ. అతను బీజేపీతో ఎటువంటి సంబంధం లేదు. అతను బీజేపీ అని స్వయం క్లెయిమ్ చేస్తున్నారు, కానీ బీజేపీ పార్టీతో సంబంధం లేదు. నంబర్ 2, కొందరిని మూఠా సభ్యులుగా మేము గుర్తించిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని నేను ఫస్ట్ నుండి చెప్తున్నాం. మంచి కేసు తయారు చేసుకుని అప్పుడు ముందుకు వెళ్తామని. అందుకే మంచి కేసు తయారు చేసుకుని ముగ్గురిని ఇంతవరకు జాయ్ జమీమా ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేశాము. ఇంకా మంచి ఎవిడెన్స్ సేకరించి 1 by 1 అందరినీ అరెస్ట్ చేస్తాం. ఇక వైసీపీ నేత జోగి రమేష్ తో తనకు ఎలాంటి సన్నిహితం లేదని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. టీడీపీ కార్యక్రమాల్లో చొరబడి చిల్లర చేష్టలు చేయడం వైసీపీ నేతలకు మొదటి నుంచి అలవాటేనన్నారు. షెడ్యూల్ ఆలస్యం కావడం వల్లే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయంత్రానికి వాయిదా పడిందని మంత్రి చెప్పారు. జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగానే సాయంత్రం వరకు వేచి చూసి కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు బాధపడితే క్షమాపణలు చెబుతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తనకిచ్చిన గౌరవాన్ని తానెప్పుడు మర్చిపోనన్నారు మంత్రి పార్థసారథి. ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్ గా చూసి నేను కూడా షాక్ గురయ్యానని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా ఎందుకు చేశారు అనే చెప్పటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి భావించాను. అది తప్పైతే నేను సారీ అని చెప్పేసి కూడా చెప్తాను. నేను వారు కావాలంటే 11ంటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు, లేదా తర్వాతైనా వచ్చి వెళ్ళొచ్చు. వీరందరికీ కూడా తెలిసిందే. ఇంతకుముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా వారికి వెనతో. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి. శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల వార్షిక క్రీడోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ అధికారులు, సిబ్బంది రోజువారీ విధులలో చాలా ఒత్తిడికి గురవుతుంటారని, ఒత్తిడి నుంచి ఉపశమనానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. శారీరకంగా, మానసికంగా పోలీసులు దృఢంగా ఉంటేనే విధులు సక్రమంగా నిర్వహించగలరని డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. పోలీసు అధికారులు, అదేవిధంగా సిబ్బంది రోజువారీ ఉద్యోగంలో భాగంగా చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పోలీస్ ఉద్యోగులు కూడా శారీరకంగాను, మానసికంగాను వాళ్ళు చాలా దృఢంగా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఇది ప్రారంభమైంది. సీఎం కప్ 2024 పోటీలు మంచిర్యాల జిల్లాలో గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. స్థానిక జడ్పీ బాలుర పాఠశాలలో మంచిర్యాల జిల్లా స్థాయి క్రీడలను కలెక్టర్ దీపక్ ప్రారంభించారు. క్రీడాభివృద్ధికి తెలంగాణ సర్కార్ ఎంతో కృషి చేస్తోందని కలెక్టర్ అన్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయి పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం కోసమే సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభావంతులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం ద్వారా దేశానికి పతకాలు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ దీపక్ తెలిపారు. బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా, మండల స్థాయి ఎన్నికల వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలో నూతన మండల, జిల్లా కమిటీ సభ్యుల నియామకం కోసం సంస్థాగత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ల పాటు ఇలాగే ప్రజలను మోసం చేసిందని, అందుకే ఆ పార్టీని ప్రజలు అధికారంలో నుంచి దింపేశారన్నారు. కాంగ్రెస్ కు కూడా వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి వస్తుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన స్థానాలను కైవసం చేసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 8వ రోజు నిరవధిక సమ్మె జరిగింది. నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేశారు. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా
19,300 మంది ఉన్నారని, ఇందులో నల్గొండ జిల్లాలో దాదాపు 1,100 మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. గత 20 ఏళ్లుగా తాము విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, సరైన వేతనాలు అందక తీవ్ర ఇబ్బంది పడ్డామని వారు చెప్పారు. తమను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్లో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ కార్యక్రమంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రైతులు ఐకమత్యంగా ఉంటే అద్భుతాలు సాధించవచ్చునని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రైతులు ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాన్ని, గోడౌన్ను పరిశీలించి రైతులతో కలిసి కాసేపు ముచ్చటించారు ఆయన. పంటల ఉత్పత్తి, మార్కెటింగ్ వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పండించిన పంటను డైరెక్ట్ గా దళారులకి అమ్ముకోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చునని ఆయన చెప్పారు. రైతులు ఒకే రకమైన పంటలు వేయకుండా పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలని సూచించారు. ఎంతో సంఘటితంగా ఉన్నారు. వీరందరూ కలిసి లక్ష్మీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఒకటి ఏర్పాటు చేసుకుని సుమారుగా 14 గ్రామాల నుంచి 570 మంది రైతులు ఈ సంఘంలో ఉన్నారు. వారందరికీ కావాల్సిన ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఇవన్నీ కూడా హోల్సేల్ ధరలకు తెచ్చుకుంటున్నారు. దానివల్ల రైతులకి పెట్టుబడి ఖర్చు తగ్గుతోంది. ఆ తర్వాత గోడౌన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా దానికి ఈ సమాఖ్య యొక్క అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు వారి భూమిని వారు ఆ గోడౌన్ కోసం ఇచ్చారు. అంటే గ్రామాల్లో ఎంత స్వచ్ఛత ఇంకా ఉన్నది అన్నది మనకు ఒక ఉదాహరణ. కాబట్టి గ్రామస్తులందరూ కూడా అందులో ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, వాడు పండించిన పంట కానీ ఇది